జాగ్రత్తగా వినండి. 20స్, 30స్‌లో ఉన్న ప్రతి ఒక్కడి మగవాడి ప్రాబ్లమ్ ఇది. అరే! ఇప్పుడే ఉద్యోగం వచ్చింది. మొన్న మధ్య ఒక 1, 2 ఇయర్స్ అయింది. ఇప్పుడిప్పుడే డబ్బులు సేవ్ అవుతున్నాయి. బయటికెళ్తున్నాం, తిరుగుతున్నాం, లోక జ్ఞానం పెరుగుతుంది. వరల్డ్‌ని చూస్తున్నాం అన్న టైంలో పెళ్ళో అని దొబ్బేస్తారే. అరే! పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా మీకు? ప్రాబ్లమ్ ఏంటో తెలుసా అసలు? ఇప్పటిదాకా సినిమాకెళ్ళాలి అంటే నేను నా ఒక్క టికెట్ కోసం మా డ్యాడీ దగ్గర డబ్బులు అడగాల్సొచ్చేది. ఇంకా సినిమాకెళ్ళాలంటే నా వైఫ్‌కి కూడా నేను మా డ్యాడీ దగ్గర డబ్బులు అడగాలి. అది కాక రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు పానీపూరియో, పునుగులో చూసి నేనే ఆగను. వాళ్ళని ఆపాలంటే నాకెలా కుదురుతుంది? ఇయన్నీ ఎవరికి అర్థమవుతాయి అసలు? ఏం చెప్పాలి? అరే! ఈ ఒక్కదానికేనా? ఇంకా ఎన్నున్నాయి తెలుసా ప్రాబ్లమ్స్? బండిలో పెట్రోల్ కొట్టించుకొని నా ఒక్కడికి తిరగడానికి చాలా తేలిక. అదే నేను ఇంక ఎనకాల కూర్చోబెట్టి ఆళ్ళకి గిఫ్ట్‌లు అవన్నీ ఇప్పించి మళ్ళీ ఆళ్ళని తిప్పాలంటే అయన్నీ ఎక్కడికొస్తాయి? ఈసారి కట్నంతో పాటు వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా మంత్లీ జీఎస్టీఎస్ తీసుకోవాలి మనం. ఇవన్నీ చెప్తేనేమో సొసైటీ వాళ్ళు మనల్ని బొక్కలేస్తారు. ఇప్పుడే కదరా బాబు పెళ్ళి. ఛ! 20, 30 అనా మినిమమ్ 40, 50 దాకా ఆగాలి కదా!